నా కూతుర్ని కష్టపడి కన్నాను. కష్టపడి చదివించాను. కష్టపడి ఉద్యోగం వచ్చేలాగా చేసుకున్నాను. ఈరోజు కష్టపడి పెళ్లి చెయ్యాలి నేను. అన్నీ నేనే కష్టపడి చేస్తే మరి నన్నెవరు చూసుకుంటారు? నాకేంటి లాభం అసలు? నన్ను ఉన్నపళంగా వదిలేసి నా కూతురు ఎళ్ళిపోతే నన్నెవరు పెంచి పోషిస్తారు? రేపొద్దున నా రోగాలకు డబ్బులెవరు ఖర్చు పెడతారు? నా పరిస్థితి ఏంటసలు? సో, ఇది ఒక తండ్రి ఆవేదన. ఈ ఆవేదన ఆ కూతురి తీసేసే వరకు గూడా తీసుకెళ్ళింది. అయితే ఇంత బాధపడ్డం వెనుకున్న కారణం ఏంటి? అసల ఆ బాధకు అర్థం ఉందా? ఏ తల్లిదండ్రులైనా పిల్లల్ని కష్టపడే కంటారు. కష్టపడే పెంచుతారు. కష్టపడే ఉద్యోగం వచ్చేటట్టుగా వాళ్ళకి తోచినంత వాళ్ళు జేస్తారు. వీళ్ళు ఇంటర్వ్యూలు అటెండ్ జేస్తారు. కష్టపడి ఉద్యోగం తెచ్చుకుంటారు. ఇక పెళ్ళంటారా తల్లిదండ్రులైతే కష్టపడే జేస్తారు. సో, ఇదంతా మనకు తెలుసు డైలీ రొటీన్ ప్రాసెస్. ఇందులో కొత్తేముందని మీకు అనిపించొచ్చు. కానీ ఈయన మాత్రం చాలా కొత్తగా, వింతగా బిహేవ్ జేశాడు. మనం చాలా కేసులు చూసే ఉంటాం. అబ్బాయి పెళ్లి అనంటే, అబ్బాయి తల్లిదండ్రులు అంతా ఇన్ని లక్షలు, అన్ని కోట్లు, ఇంత బంగారం పెట్టండి, ఆ ఇల్లివ్వండి, అదివ్వండి, ఇదివ్వండి అని అమ్మాయి తాలూకా బంధువుల్ని ఇబ్బంది పెట్టడం, డిమాండ్ చేయడం ఇలాంటివి చూసాం. ఎక్కడైనా గూడా కట్నము లేదా పెట్టిపోతలని అనంగానే అబ్బాయి తాలూకా వాళ్ళు అడుగుతారు. అమ్మాయి తాలూకా వాళ్ళు ఇస్తూ ఉంటారు. సో, ఇదే ప్రాసెస్ జరుగుతోంది. సో, అంటే ఇవన్నీ గూడా ఇచ్చిపుచ్చుకునే వరకు ఒక సంబంధం కుదుర్చుకొని ఒక మంచి కుటుంబంలోకెళ్ళి ఒక వ్యవస్థ ఏర్పడ్డానికి. కానీ ఇప్పుడు ఈ సీన్‌ని రివర్స్ చేసాడు ఈ తండ్రి. కష్టపడి పెంచాను నేను. మంచి ఉద్యోగం, మంచి జీతం ఉన్నపళంగా నువ్వు తీసుకొని ఎళ్ళిపోతే నా పరిస్థితేంటి? అని జెప్పేసి. సో, ఇదంతా దేనికి అనంటే ఆయన అమ్మాయికి ఒక సంబంధం జూసాడు. ఇతనికి నలుగురు కూతుళ్ళు. ఇది కర్ణాటకలో జరిగిన ఒక విచిత్రమైన ఇన్సిడెంట్. అయితే ఈ తండ్రేంటంటే బెంగుళూరులోని వీళ్ళు బెంగుళూరులోని దేవనహಳ್ಳಿ సమీపంలో విజయపురలోని ఉంటున్నారు. ఇతని పేరు నాగేంద్ర. ఇతనికి నలుగురు కుమార్తెలున్నారు. సో, ఫస్ట్ అమ్మాయికి మరి మ్యారేజ్ అయిందో లేదో తెలీదు గానీ, ఈ అమ్మాయి సెకండ్ అమ్మాయి. సో, ఈ అమ్మాయి ఒక కాలేజ్‌లోని లెక్చరర్‌గా పనిజేస్తుంది. సో, చక్కగా చదువుకుంది. ఉద్యోగం సంపాదించుకుంది. తన కాళ్ళ మీద తను నిలబడే స్థాయికొచ్చింది. ఇక పెళ్లి చేసే టైమొచ్చేసింది. ఆ అమ్మాయికి పెళ్లి జేయాలి. నాగేంద్ర సంబంధం జూసాడు. సంబంధం గూడా మంచిగా ఉంది. అంతా బానే ఉంది. అమ్మాయికి, అబ్బాయికి గూడా నచ్చారు. పెళ్లి చేసుకుందాం అని ఇంకా పెట్టుపోతలు ఏం బెడతారు, ఏంటి అనే విషయానికి వస్తారు ఆబ్వియస్‌లీని. సో, రాంగానే ఈయనేం జేసాడనంటే ఎక్కడైనా గూడా మనం మరి ఏంటి, ఏం బెడతారు మీ అమ్మాయికి అని వాళ్ళడగాలి. ఈయనేం జేసాడు, ఏం బెడతారు మీరు? నా కూతురిని చదివించడానికి నేనెంత కష్టపడ్డానో దెలుసా? ఎన్ని లక్షలు ఖర్చయిందో దెలుసా? మా అమ్మాయికి ఎలాంటి బట్టలు గొన్నాను, ఎలాంటి పుస్తకాలు గొన్నాను, ఒంటి మీద బంగారం చిన్న చిన్నవేవో వస్తువులు లేపోతే ఆ పిల్ల పెరిగే వరకు గూడా నాకెంత ఖర్చయింది. ఇవన్నీ నాకెన్ని బాధలతో నేను ఆ అమ్మాయిని పెంచాను. మొత్తం అన్నీ కలిపి ఇప్పుడు లెక్కలేసుకుంటే నా కష్టమంతా కలిపి ఒక 40,00,000 ఖర్చయింది నాకు. అమ్మాయికి ఉద్యోగం వచ్చే వరకును. ఆ 40,00,000 ఇచ్చి మీరు అమ్మాయిని తీసుకొనెళ్ళొచ్చు. పెళ్లి చేసేసుకోవచ్చు అని. పేరుకి పెళ్లి అనే గాని ఒక రకంగా అమ్మాయిని అమ్మడానికి డిసైడ్ అయిపోయాడియన. ఎక్కడైనా గూడా అబ్బాయిలు కట్నాలిచ్చి అమ్మాయిలని కొనుక్కుంటూ ఉంటారు. ఇక్కడేంటంటే ఈయనకి ఎంతిస్తారో అని డిమాండ్ జేసాడు. అమ్మాయిని ఆళ్ళకిచ్చేయడానికి. సో, అది పరిస్థితి. మొత్తానికి అలా అడిగితే ఏ తల్లిదండ్రులైనా ఊరుకుంటారా? లేకపోతే ఏ ఫ్యామిలీ అయినా సపోర్ట్ జేస్తుందా? కట్నం ఒకటి అడిగితే పర్వాలేదు. 40,00,000 ఎదురు కట్నం ఇవ్వండనంటే అది వేరే విషయం. అమ్మాయి చేస్తున్న జాబ్‌కి సంబంధించి ఆ సాలరీ గూడా నాకే రావాలి అని డిమాండ్ బెట్టాడు. సో, జాబ్ జేయాలి, జీతం నాకు రావాలి. అలాగే రూ. 40,00,000 మీరు అమ్మాయి తరఫున నాకు ఎదురు కట్నం ఇచ్చి మా అమ్మాయిని మీరు పెళ్లి చేసుకొని తీసుకెళ్ళండి అని. సో, ఎవడు భూమి మీద ఉన్నోడు ఎవడు నాకు తెలిసి ఒప్పుకోడు ఈ రకంగాను మరి. ఆ రకంగా కాపోతే ఒక కొత్త అంశానికి తెరదీసినట్టు అనిపించింది. ఎంతోమంది అమ్మాయికి పెట్టుపోతలు పెట్టలేక ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రులు గూడా చాలా మందే ఉంటూ ఉంటారు. మరి మేబీ ఒకవేళ ఫస్ట్ అమ్మాయికి పెళ్లి చేసాడో లేదో, ఒకవేళ చేసుంటే ఆ అమ్మాయి విషయంలోనే ఏమైనా ఈయన అప్పుల పాలైపోయి అప్పులు తీర్చలేక ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడ్డాడో ఏంటో మరి. ఈ రకంగా రెండో అమ్మాయి ద్వారా ఆ డబ్బుల్ని మరి రాబట్టుకోవాలనుకున్నాడో ఏమో! సో, ఇలాంటి డిమాండ్ బెట్టాడు. వెంటనే ఇంకా కుటుంబ సభ్యులు ఎదురు తిరిగారు. వచ్చిన సంబంధం గూడా భలేనోడివయ్యా! నువ్వెక్కడ దొరికావు? మాకు ఏదో అమ్మాయి బావుంది. చక్కగా ఉద్యోగం చేసుకుంటుంది. మంచి ఫ్యామిలీ అని మేమొచ్చాము. నువ్వేంటి తిరిగి మమ్మల్ని డబ్బులడుగుతున్నావు? అవసరం లేదు మాకు. అని జెప్పేసి సంబంధం వాళ్ళు వద్దని జెప్పేసి వెళ్ళిపోయారు. ఇక ఇంట్లో ఉన్న బంధువులందరూ గూడా ఫుల్లుగా చీవాట్లు పెట్టారు. "సిగ్గుందా నీకు? నువ్వు మనిషివేనా అసలు? 40,00,000 డబ్బులు డిమాండ్ చేస్తా వాళ్ళ దగ్గర నుంచి. నువ్వేమైనా అమ్ముకుంటున్నావా కూతుర్ని?" అని జెప్పేసి ఈ నలుగురు అక్క చెల్లెళ్ళు గూడా ఒకటైపోయి పూర్తిగా సీరియస్ అయ్యారు. అలాగే వీళ్ళ బంధువులు అతని తాలూకా ఫ్యామిలీ మెంబర్స్ గూడా ఫుల్లుగా గడ్డి పెట్టారు. "మా పరువు తీసావు నువ్వసలు. సిగ్గుందా నీకు?" అది అని జెప్పి బాగా చీవాట్లు పెట్టారు.
పెట్టేసరికి ఇంకా తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేకపోయి బాగా ఉద్రేకం వచ్చేసింది ఆయనకి. అసలు ఒక రకంగా నాకు ఈ జీవితం ఎందుకు అన్న ఫీలింగ్‌తోని ఇక నాకు నేను ఇంట్లో ఉండనసలు నాకవసరం లేదు. నన్ను ఈ రకంగా తిట్టారు మీరు అని జెప్పేసి ఇంట్లోంచి నేనింకా రాను ఇంటికని జెప్పేసి కోపంతోనే కనబడకుండా ఇంట్లోంచి ఎళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఎక్కడికెళ్ళాడు నేరుగాను, ఆ అమ్మాయి లక్ష్మీ దుర్గా ఒక రాజనుకుంట ఎస్ఐవిటి అనే ఒక కాలేజ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేస్తోంది. ఆమె నెలకి చేస్తోంది. సో, అక్కడికి అమ్మాయి దగ్గరికి అక్కడ ఉంటదని కాలేజ్‌లో ఉంటది కాబట్టి అక్కడికెళ్ళి అమ్మాయిని నేరుగాను ఒక కత్తి తీసుకొనెళ్ళి ఇష్టం వచ్చినట్లు అమ్మాయిని ఇష్టానుసారంగా నీ వల్ల నా పరువు పోయింది. మంచి సంబంధం వచ్చి నేను ఇలా మాట్లాడుకుంటే నీకు బేరం కుదిర్చితే నువ్వు ఒప్పుకోలేదు. కష్టపడి చదివించాను. నీకు ఖర్చు ఎంతయిందో తెలుసా? అని చెప్పేసి విచక్షణ రహితంగా అమ్మాయి మీద కత్తితోని దాడి చేశాడు. అమ్మాయి తీవ్రంగా దాడికి గురయ్యింది. ఈ దాడి వలన మిగిలిన వెంటనే అక్కడున్న వాళ్ళందరూ గూడా గబుక్కున అమ్మాయిని వెంటనే హాస్పిటల్‌కి తీసుకొనెళ్లారు దాడి చేసి పారిపోవడంతో. వెంటనే పోలీసులు గూడా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి వాడినసలు శిక్షించడం మామూలు శిక్ష ఏయకూడదు. వీడిని వదలకండి అసలని జెప్పేసి తండ్రి అనే గౌరవాన్ని కోల్పోయాడు ఫస్ట్ ఆయన. ఒక హంతకుడిలాగా, ఒక నరరూప రాక్షసుడిలాగా మారిపోయాడు. ఒక తండ్రి అనే సున్నితత్వం ఆయనలో పోయింది. సో, అసలు ఎందుకలా చేయడము? నలుగురు పిల్లల్ని అసలు కనడం ఏంటి? నలుగురు ఆడపిల్లలేంటి? ఇప్పుడు ఇలా డిమాండ్ చేసాడు అనంటే ఒక అమ్మాయి పుట్టిన తర్వాతే ఈయనకి మగపిల్లాడు కావాలనే ఆలోచన ఉండుంటది. తర్వాత అమ్మాయి పుట్టింది. మళ్ళా కనమని ఉంటాడు మళ్ళా మగపిల్లాడి కోసం. మళ్ళా కన్నది. అయినా పుట్ల. మళ్ళా కనమని ఉంటాడు. లాస్ట్‌కి నలుగురు ఆడపిల్లలయ్యారు. ఇక లాస్ట్‌కి చచ్చి చెడి ఆపరేషన్ చేయించుంటాడో, ఆవిడ చేయించుకుందో. లాస్ట్‌కి అక్కడితో ఆపాడు మహానుభావుడు. లేకపోతే ఇంకో 4 మందిని ఆడపిల్లలని కనుండేవాడు. కనమని ఎవరన్నారు? అంత కష్టపడమని ఎవరన్నారు? తిరిగి అమ్ముకోవాలన్న కాన్సెప్ట్ ఏంటసలు? చాలా మంది మగాళ్ళు చేస్తున్న తప్పిదే. రీసెంట్‌గా గూడా చూసాం. ముగ్గురు ఆడపిల్లలు పుట్టారని నాలుగోసారి గూడా అమ్మాయే పుడతదని జెప్పేసి పాపం నిండు గర్భిణిని హతమార్చాడొకడు. ఇంకొకడైతే అసలు వాడు చంపడానికి భయపడి వాడే చనిపోయాడు నేను పెంచలేను అని జెప్పేసి. ఎందుకింత ఇలా చేస్తూ ఉన్నారసలు? ఒక్కళ్ళతో సరిపెట్టుకోండి హ్యాపీగాని ఇప్పుడున్న రోజుల్లో ఉన్న ఖర్చులకి పెంచే స్తోమత గాదు. హ్యాపీగా ఒకళ్ళని గాని మంచిగా శుభ్రంగా పెంచండి. మంచిగా చదివించండి. మీకు టెన్షనుండదు. పుట్టే పిల్లలకి టెన్షనుండదు. వాళ్ళని మీరు ఈ రకంగా జేయాల్సిన అవసరం గూడా ఉండదు. సో, మొత్తానికి ఇతడికైతే మాత్రం ఎలాంటి సెక్షన్‌లున్నాయో, ఎంత భయంకరమైన సెక్షన్‌లుంటే ఆ సెక్షన్‌లన్నిని అన్నీ గూడా ఆయన మీద పెట్టి మొత్తానికి లోపల నుంచి బయటకి రాకుండా సరదా తీర్చాలి పోలీసులు. సో, ఇలాంటి వాళ్ళని అసలు అమ్మాయి మీద ఎదిగిన పిల్ల చక్కగా పెళ్లి చేసుకొని సంతోషంగా గడపాల్సిన అమ్మాయి, ఆ అమ్మాయి తప్పేమీ లేదు. ఆ తండ్రికి పుట్టడమే ఆ అమ్మాయి చేసిన మహా పాపంలాగా అయిపోయింది. లాస్ట్‌కి కన్న తండ్రే కడతెర్చాలని ఎలాంటి తప్పు లేకుండా అమ్మాయిని చంపాలనే ప్రయత్నం చేశాడు. అంతే గాకుండా మనం జూస్తూ ఉంటాం. పోనీ ఆహ్, ఎవరినో ప్రేమించింది, తప్పు చేసేసింది, కులాంతర వివాహాల్లో లేపోతే ఇట్లాంటివేమైనా అంటూ ఉంటే పరువు నష్టం, పరువు హత్యలు జరుగుతూ ఉంటాయి. అయ్యో! పాపమని ఆ విషయానికే మనం చాలా బాధపడతాం. పాపం అసలు ఏ తప్పు చేయలేని అమ్మాయిని హత్య చేయాలన్న ఆలోచన మరి ఎందుకొచ్చింది ఆ తండ్రికి అంత కర్కశంగా మారాడో అర్థం గావట్లేదు. ఇలాంటి వాళ్ళు చాలా మందే ఉంటూ ఉంటారు. మాకు తెలిసిన ఒక ఫ్యామిలీలో గూడా ఒక మదర్ ఇలాగే టార్చర్ చేసేది. ముగ్గురు ఆడపిల్లలు, ఒక పిల్లాడు. విపరీతంగా వాళ్ళని. ఇంత ఖర్చయింది, అంత ఖర్చయింది, పెళ్లి వయసొచ్చేసింది, సంబంధాలు కుదరట్లేదు మీకు. అది ఇది రోజు ఇదే టార్చర్. మాకు తెల్లవారితే అదే చేటభారతం. మరిప్పుడెలా ఉన్నారో తెలీదు. అసల పాపం మా పిల్లలు ఏమైందో గూడా మాకు తెలీదు. ఇది లాస్ట్ 10 ఇయర్స్, 15 ఇయర్స్ బ్యాక్ ఇష్యూ. సో, ఇలాంటి వాళ్ళుంటారు. దయచేసి అలా ఉంటే పిల్లల్ని ఏమి చెయ్యొద్దు. మీరు పెళ్లి చేయకపోయినా పర్వాలేదు. అలా ఉండనియండి. తెచ్చిన జీతం మీరు తినండి తప్ప, ఈ రకంగా పొడిచి చంపేసే ప్రయత్నాలు చేయడం ఇలాంటివి చేయొద్దు. ఏదో అమ్మాయి ఆయుష్ ఉంది గాబట్టి కత్తిపోట్లతోని హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. ప్రస్తుతానికైతే ట్రీట్‌మెంట్ జరుగుతూ ఉందంట. మరి పరిస్థితి ఎలా ఉందో తెలీదు. అవి ఎక్కడెక్కడ తగిలినాయి? ఆ అమ్మాయికి ఎక్కడైనా ఏ గర్భసంచికో తగిలితే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి పాపం? పాపం సున్నితంగా పెంచుకున్న అమ్మాయిని అట్లా చేయడం కరెక్ట్ కాదు గదా! సో, దయచేసి తల్లిదండ్రులు ఇలా ఉంటే మీ మనసు మార్చుకోండి. ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టుగా మీరు మారండి. మీరు గూడా మారాలి. యువత మారుతోంది. మీరు మారాలి. అలాగే చంపడం దేనికి పరిష్కారం గాదు. ఇలాంటి దాడులు జేయొద్దు. సో, ఇలాంటి ఇష్యూస్ ఎప్పుడైనా మీ జీవితంలోని, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ జీవితంలో గాని మీరు చూసారా? ఈ ఇన్సిడెంట్ గురించి మీరేమనుకుంటున్నారు? ఒక తండ్రి కట్నం డిమాండ్ జేయడం, ఆడపిల్ల తండ్రి కట్నం డిమాండ్ జేయడం వరుణ్ణి. అలాగే అమ్మాయి మీద ఆ కట్నం రాకుండా జేసింది అని జెప్పేసి అమ్మాయి మీద కత్తితోని దాడి జేయడం. చంపేయాలని అనుకున్నాడు. కానీ ఆ అమ్మాయి చనిపోలేదు. అదృష్టవశాత్తు బయటపడింది. సో, దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి.